హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మినపిండి లేకుండానే గారెలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో అయితే రైస్ అయితే వేసుకోవాలి, అన్నం. అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక గిన్నెలోకి అయితే మొత్తం అంతా తీసేసుకోవాలి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే మైదా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చిన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం క్యారసీనోక, అలాగే కొద్దిగా ఇడ్లీ నూక కూడా వేసుకుని ముద్దలా అయితే కలిపేసుకోవాలి. మనం గారెలుకి ఏ విధంగా పిండి అయితే రుబ్బుకుంటామో సేమ్ ఆ క్వాంటిటీ బట్టి ఆ విధంగా వచ్చేటట్టుగా అయితే కలిపేసుకోవాలి. ఈ క్యారసీనోక ఇడ్లీ రవ్వ వేయడం వల్ల ఏంటంటే నూనె అయితే పీల్చదండి, క్రిస్పీగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ తడి చేసుకుని అయితే ఇలా ముద్దల్లా తీసుకుని గారెల్లా చేసేసుకోవడం అంతేనండి. చాలా సింపుల్గా అయితే ఇదే విధంగా మొత్తం అంతా కూడా ఇలాగే వేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తడి చేసుకుంటూ నీళ్ళైతే తడి చేసుకుంటూ ఈ విధంగా గారెలు అయితే వేసేసుకోవాలి. ఎప్పుడైనా నైట్ అన్నం అయితే మిగిలిపోయినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక తీసేసుకోవాలి. ఇలాగే మిగతాది కూడా వేసేసుకుంటే మనకి అన్నంతో గారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరకరలాడే అన్నంతో గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.